ఈ రోజున ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ రావటం జరిగింది. హైదరాబాద్లో ఇప్పుడే రైల్వే స్టేషన్గా సిటీ బస్సులో ఉండటం జరిగింది. సిటీ బస్సు అనేక మంది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి ప్రజానీకం బ్రతుకుదేరు కోసం కావచ్చు, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వచ్చినటువంటి ప్రజలు ఇక్కడ బస్సులో ఉన్నారు నాతో పాటు. ఆంధ్రప్రదేశ్ 2024 సంవత్సరంలో ఏ ప్రభుత్వం వస్తుంది, ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటారని వారి అభిప్రాయం తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ప్లీజ్ చెప్పండి. టీడీపీ వస్తే మంచిది. టీడీపీ వస్తే డెవలప్ చేస్తారు వాళ్ళు. అక్కడ లేకుంటే ఇదే బతుకు ఆంధ్రప్రదేశ్ వలస వెళ్ళడమే హైదరాబాద్ సిటీ. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? అది వైజాగ్లో చేసే అంతమంది కంపెనీ, అక్కడ ఐక్యులు లేవు కాబట్టి ఇక్కడికి వచ్చాము. జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలు ఇచ్చారు, అనేక పథకాలుగా నగదు బదిలీ చేశారు. ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు వచ్చినాయి, ఆయనే గెలుస్తారంటున్నారు. బాబు ప్లీజ్ మా తెలంగాణ చెప్పండి, పర్లేదు చెప్పండి, వాయిస్ ఇవ్వండి, పర్లేదు. తెలంగాణగా ఏదైనా పర్లేదు, నీ అభిప్రాయం చెప్పచ్చు. చంద్రబాబు గారు గెలిస్తేనే బాగుంటుంది. చంద్రబాబు గెలిస్తే బాగుంటుంది, చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే బాగుంటుందని ఐటీ ప్రాజెక్టుగా కానీ, పోలవరం నిర్మాణం కానీ, లేదా రాష్ట్ర రాజధాని కానీ, లేదా ఎన్నికైన కంపెనీలు కానీ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చంద్రబాబు వల్ల సాధ్యమని చెప్పి ఇక్కడ మెజారిటీగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు 2024 సంవత్సరంలో రావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు.